మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని బలివే గ్రామంలో కొలువుదీరిన శ్రీ బలివే రామలింగ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆ పరమశివుడికి వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుండి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఎంతో మహిమ కలిగిన స్వామి సన్నిధిలో విశేష పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం బలివే గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా నేడు తెల్లవారుజాము నుంచి శ్రీ బలివే రామలింగేశ్వర స్వామిని భారీగా 5 జిల్లాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్, దేవాదాయ శాఖ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. క్యూ లైన్లు ఏర్పాటుతో పాటు వృద్ధులకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశారు. నేడు, రేపు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు తమ్మిలేరు వాగులో వారి పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి పుణ్యస్నానం చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నేడు తెల్లవారుజామున 12 గంటల నుంచి భారీగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని సీసీ కెమెరాలు పర్యవేక్షణ మరియు డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో వివిధ రకాల సిబ్బందితో ఏర్పాట్లు చేశామని, లక్షల్లో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని దేవాదాయ శాఖ అధికారి సీతారామయ్య తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కర్ మాట్లాడుతూ నేడు తెల్లవారుజామున 12 గంటలకు స్వామివారి కళ్యాణం అనంతరం భారీగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని, స్వామివారిని దర్శించుకుని ఏదైనా కోరిక కోరుకుంటే శ్రీ బలివే రామలింగేశ్వర స్వామి తప్పక తీరుస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకమని అన్నారు. ఉదయం 12 గంటల నుంచే భక్తులు రద్దీ బాగా మొదలైంది. మనకి ఉభయ గోదావరి జిల్లా నుంచే కాకుండా ఖమ్మం, సుదూర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి జనాలు వచ్చి స్వామివారిని దర్శించుకుని ఇక్కడి నుంచి వెళ్తున్నారు. అలాగే మేము చాలా ఏర్పాట్లు చేసాం. వాటిని కూడా ఈ భక్తులు ఉపయోగించుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ 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 రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు అర్చకుడిగా పనిచేసిన కోలేటి అరుణభాస్కరరావుని గత 30 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో పనిచేస్తున్నానండి. ఈ బలివే గ్రామం క్రీస్తకం 12వ శతాబ్దంలో స్వామివారిని జీర్ణోద్ధరణ జరిగినట్టుగా చెప్తారు. అంతకు పూర్వం శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన ఈశ్వరుడు రామలింగేశ్వరుడు. పశ్చిమ ఆలయం అండి. నందీశ్వర విగ్రహం కానీ అమ్మవారి ప్రతిష్ఠ కానీ లేనటువంటి ఏకైక బ్రహ్మసూత్రం కలిగినటువంటి పశ్చిమ దేవాలయం. చుట్టుపక్కల ప్రాంతంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయము. ఈ శివరాత్రి సందర్భంగా సుమారుగా స్వామిని ఒక 2-3 లక్షల మంది స్వామివారిని సేవించడం కోసం అని చెప్పి బలివే తీర్థం వచ్చి వారి పెద్దలందరికీ పితృతర్పణాలు అవి ఇచ్చి స్వామిని సాధ్యమైనంత వరకు స్వామిని దర్శనం చేసి వెళ్లేదానికి తగిన విధంగా మా దేవస్థానం వారు కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు అందరూ ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లా నుంచి కూడా, తెలంగాణ, మన ఆంధ్ర ప్రాంతం నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామిని సేవించి తరిస్తున్నారండి. ఓం నమః శివాయ.